రాజశేఖర రెడ్డికి నచ్చిన జగ్గారెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డకి ఎందుకు నచ్చలే? రాజశేఖర రెడ్డికి నచ్చిన ఒక నాయకుడుగా జగ్గారెడ్డి, ఒక రాజకీయంగా షర్మిలకు నచ్చలేదంటే ఆయనకు రాజకీయ అవగాహన ఉన్నాడు, ఈమెకు రాజకీయ అవగాహన లేనిది, అంత తేడా. ఇప్పుడు ఇంకోటి ఏందాం అడిగింది, నేను రాజకీయ వ్యభిచారిని. ఓకే, నేను షర్మిలకు చెప్తున్నామ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు ప్లీజ్, నీకు సలహా ఇస్తున్నా నేను నీకు. నువ్వు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఆయన పరువు తీయకమ్మా. ఎందుకంటే మాకు కూడా మాకు కొంత ఆడపిల్ల కదా, తిడుతుంది కదా అని కొంత హద్దులలో ఉంటాం మేము, తప్పదు కొంత. మాకు కొంత ఎంత కాదనుకున్నా రాజశేఖర రెడ్డి మోతబరి మనిషి, నేను కాదన్నా. ఆయన మోతబరి మనిషి కదా అని చెప్పి ఈమె మోతబరి అయితే కాదు. నేను రాజశేఖర రెడ్డి గారిని గమనించింది ఒకటే, అంత మొదలు ఏముండారో నాకు తెలియదు కానీ ముఖ్యమంత్రి హోదాలో శత్రువు వచ్చినా ప్రేమతో స్వీకరించే రాజశేఖర రెడ్డిని అయితే నేను చూసిన. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క గుణాలు షర్మిలకు లేవు, జగన్కి లేవు. ఇది నేను ఓపెన్గా చెప్తున్నా మీకు. రాజశేఖర రెడ్డి గారి యొక్క నేను చూసిన గుణాలు షర్మిలకు లేవు, జగన్మోహన్ రెడ్డి కూడా లేవు. ఒక సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే, ఒక సందర్భంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి గంటన్నర ఆయన అసెంబ్లీలో దారుణంగా ఒక ఇష్యూ మీద మాట్లాడుతుంటే గంటన్నర రాజశేఖర రెడ్డి గారు విన్నాడు. ఇని ఆయన అన్నాడు, రావుల రాజశేఖర రెడ్డిగా చంద్రశేఖర్ చాలా చాలా చక్కగా మాట్లాడినావు, చాలా బాగా చెప్పినావు అన్నాడు. అది గొప్పతనం. అది చూసిన నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర. ఈ చిల్లర ముచ్చట్లు నేను చూడలే. ఇది ఎక్కడ వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నది షర్మిల అనేది నాకు అర్థం కాలే. అని హోందాగా ఒక డిగ్నిఫైగా ఎందుకు ఆయనకు రాజు మా రారాజు అని ఎందుకు వచ్చింది, ఆ టైప్ రిలేషన్ మెయింటైన్ చేసిండు రాజశేఖర రెడ్డి గారు. ఆ టైప్ రిలేషన్ మెయింటైన్ చేసిండు. ఈమెనేమో రోడ్ల పొంటి తిరిగి అనవసరంగా ఆయనని రాజశేఖర రెడ్డి గారిని ఎడకాకుండా చేసేస్తున్నారు వీళ్ళు. ఆయన పేరు లాస్ట్కి చెప్తున్నా ఒక మాట చెప్తా శ్రీనివాస్. ఇక నేను ఆడ మనిషి కాబట్టి నేను ఏముందంటే ఇక ఒక్కోసారి ఎంత, ఇప్పుడు మీకు తెలుసు కదా, ఎంత చెడ్డోళ్ళైనా ఎంత చెడ్డదైనా ఒక ఆడ మనిషి, లేదా ఎంత దుర్మార్గులైన ఒక ఆడ మనిషిని ఒక మగ మనిషి తిడితే, అరే సరే ఆమె ఏదో అన్నదేమో ఈయనెందుకు అన్నాడు అని సింపతి చూపిస్తారు ఆడవాళ్ళ మీద. సహజం, నేనున్నా చూపెడతా. కానీ ఈ వ్యభిచారి అనేది మంచి పదం కాదు. నువ్వు హద్దు అంటే నీ లిమిట్స్ దాటి నువ్వు మాట్లాడాల్సిన అవసరం. నేను మొగన్నమ్మా, నువ్వు నన్ను వ్యభిచారం అంటే నాకేం కాదు, కానీ నేనే నిన్ను అంటే ఎట్లుంటుంది చెప్పు. అలా నువ్వు శీల పరీక్ష గురించి, శీలమా అదేంది, నువ్వు దీని గురించి మాట్లాడొద్దాం, నేను సలహా ఇస్తున్నా ప్లీజ్. నువ్వు మళ్ళీ ఒకసారి ఇట్లా మాట్లాడితే నేను ఇంకో రకంగా బ్లాస్ట్ కావాల్సి వస్తుంది. నేను నీకు సలహా ఇస్తున్నాను. నువ్వేదో ఆన్లైన్లో తిట్టినట్టు కాదు నన్నంటే. ఒక చూసే కాడికే చూస్తా, ఒక పద్ధతి దాకా చూస్తా. నేను కూడా బ్యాక్గ్రౌండ్లోకి పోయినాను అని అంటే మొత్తం కుల్ల మాట్లాడేసేస్తాను నేను. మళ్ళీ ఏమో తమాషా చేస్తున్నావు నువ్వేమన్నా, ఏమనుకుంటున్నావు నువ్వు? ఎంత రాజశేఖర రెడ్డి బిడ్డమైతే జగ్గారెడ్డి రాజకీయ వ్యభిచారి అంట. ఏం అంటే పార్టీలు తినేంత మాత్రం వ్యభిచారి అనంటే ఏం తమాషాలా? బుద్ధి ఉందా నీకేమన్నా, తెలివి ఉందా నీకేమన్నా?
జ్ఞానం ఉందా? ఇంతమన్నా మొగలతో ఎట్లా మాట్లాడాలో కూడా జ్ఞానం కూడా లేదా నీకు? ఆడపిల్లవని నువ్వు మాట్లాడుతూ ఉంటుంటే మేము ఊకుంటాం అనుకుంటున్నావాను? ఏం రైట్స్ ఉన్నాయి నీకు నా నా పర్సనల్ మీద మాట్లాడనీకే? ఒళ్ళు దగ్గర పెట్టుకో షర్మిల, కంట్రోల్గా ఒక మగవాళ్ళతో ఎట్లుండాలని తెలివి తెచ్చుకొని మాట్లాడు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఒక మగ వ్యక్తి మీద మాట్లాడే ముందు నువ్వు హద్దులు మీరు మాట్లాడకు. మళ్ళీసారి నోరు జాగ్రమంటే చాలా విషయాలు నేను మాట్లాడాల్సి వస్తుంది. నీవు ఏం చూసినావు? నా ధైర్యము, నా లెక్క ఏం చూసినావు నువ్వు? నేను సీక్రెట్ దానం చేస్తా, ఎవరికైనా చేస్తే సీక్రెట్ దానం చేస్తా. నేను చేస్తే మీ తీరు డబ్బాలు కొట్టుకొని నేను. మీకు తెలుసా నేను ఎన్ని హాస్పిటల్లో ఎంత సర్వీస్ ఇస్తున్నా తెలుసా? మీకుందా ఆ క్యారెక్టర్? నీకు ఎందుకు అట్లా నోరు మారేసుకుంటున్నాను? ఇది నీకు వార్నింగే. మళ్ళొకసారి నువ్వు మళ్ళీ రిపీట్ చేసేసి ఏమన్నా మాట్లాడినావు అంటే నేను చాలా డెప్త్లో మాట్లాడాల్సి వస్తుంది. ఇక నేను ఎందుకుంటే ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి, లేనిది ఎవడు ఉంటాడు? మళ్ళా షర్మిల నోరు జారితే బరాబర్ మాట్లాడతాను నేను. మైక్ దొరకగానే నలుగురు సప్పట్లు కొట్టగానే మాట్లాడతావా? నీ హద్దుల్లో నువ్వు ఉండు. చెప్పు శ్రీనివాస్ రెడ్డి. అవును. తర్వాత టిఆర్ఎస్ లో మిమ్మల్ని ఎలక్షన్ కన్నా ముందు అరెస్ట్ చేశారు, జైలుకు పంపారు. అవును. మరి తర్వాత టిఆర్ఎస్ నాయకులు మిమ్మల్ని పిలిచారా, లేకపోతే పిలిస్తే మీరు పోలేరా? ఫస్ట్ ఎపిసోడ్ కరెక్టే, సెకండ్ ఎపిసోడ్ కరెక్టే, థర్డ్ ఎపిసోడ్ కన్ఫ్యూజ్ అన్నా నేను. నేనే కన్ఫ్యూజ్ ఉన్నట్టే, నేను ఎవరంటే ఏం చెప్తా చెప్పి. నేను కన్ఫ్యూజ్లు ఉన్నా అని చెప్తున్నా. జ్ఞాపకం లేవు, ఏమి జ్ఞాపకాలు లేవు, అవి జ్ఞాపకం లేవు అవన్నీ. ఏ మీడియా మీరు గంట సేపు కూడా ప్రెస్ మీట్లో లేకపోతే ఎట్లా మీరు డెవలప్ అవుతారు?